నమస్తే. నియోజకవర్గాల అనాలిసిస్ వార్ 2019కు స్వాగతం. ఒకప్పుడు టీడీపీ కంచుకోటది సీనియర్ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అడ్డా. ప్రస్తుతం వైసీపీ ఇలాకా తుని నియోజకవర్గం. రాష్ట్రంలో పార్టీల ఫేట్ మార్చే జిల్లాగా పేరొందిన తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో తుని నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది అని వేరే చెప్పనక్కర్లేదు. అటవీ ప్రాంతం, మెట్ట, సముద్ర తీర ప్రాంతాల ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తుంటారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ మధ్య మాత్రమే పోటీ ఉండేది. కానీ ఈసారి జనసేన ఎంట్రీతో ఇక్కడ ముక్కోణపు పోటీ షురూ అయింది. తునిలో 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఏ రేంజ్లో సాగుతుందో ఇవాళ వార్ 2019లో తెలుసుకుందాం. రైట్గా మొత్తంగా తుని నియోజకవర్గం బరిలో ఎవరెవరు నిలవబోతున్నారు, ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరో చూస్తే ఇక్కడ టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు అలియాస్ దాడిశెట్టి రాజా అంటారు ఈయనే మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ వైసీపీ తరఫున ఈయనే పోటీ చేయబోతా ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి పాండురంగారావు పోటీలో ఉన్నారు. జనసేన పార్టీ ఇక్కడ కొత్తగా ఎంటర్ అయింది 2019 ఎన్నికల్లో. ఇక్కడ జనసేన అభ్యర్థిగా ఒక అభ్యర్థిని నిలబెడుతున్నారు. ఆయన మరింత పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే కూడా ఈయన కాంగ్రెస్ నుంచి 2009లో గెలుపొందారు. ఆ తర్వాత 2019కి వచ్చేసరికి ఇటు జనసేనలోకి షిఫ్ట్ అయ్యారు. ఈయన ఇక్కడ బలమైన కుటుంబం నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టి రాజా అశోక్ బాబు ఈయన 2009లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇప్పుడు జనసేనలోకి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కాబట్టి బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వైసీపీ, టీడీపీలకు ధీటుగా బరిలో ఉంటారు జనసేన అభ్యర్థి అని తుని నియోజకవర్గంలో వినిపిస్తున్నమాట. ఇక ఈ నియోజకవర్గంలో 2009, 2014లో ఏ పార్టీని ప్రజలు ఆదరించారో చూస్తే వాస్తవానికి తుని తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోట. 83లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి యనమల రామకృష్ణుడు తునిలో వరుసగా 6 సార్లు గెలుపొందుతూ వచ్చాడు. డబుల్ హ్యాట్రిక్ కొట్టేశారు. అయితే 2009లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయినాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయనే గెలుపొందినా కూడా అనూహ్యంగా 2009లో కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుతం జనసేన అభ్యర్థి అయిన రాజా అశోక్ బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో రాజా అశోక్ బాబు యనమల రామకృష్ణుడిపై 8510 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇది ఖచ్చితంగా అనూహ్య పరిణామం, యనమల కుటుంబానికి షాకింగ్ పరిణామం అక్కడ. ఎందుకంటే దాదాపు డబుల్ హ్యాట్రిక్ కొట్టి 6 సార్లు వరుసగా గెలుస్తూ వచ్చి అటు ఎన్టీఆర్ క్యాబినెట్లో కానీ ఇటు చంద్రబాబు క్యాబినెట్లో కానీ కీలక మంత్రిగా పనిచేస్తున్నటువంటి యనమల రామకృష్ణుడిని ఓడించడం అంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ అప్పుడు ఈ రాజా అశోక్ బాబు ఓడించారు కాంగ్రెస్ నుంచి. ఇక 2014లో యనమల రామకృష్ణుడు ఆ స్థానం నుంచి తప్పుకుని తన సోదరుడు కృష్ణుడిని బరిలోకి దించారు. కానీ సేమ్ సీన్ రిపీట్ అయింది ఇక్కడ. కాకపోతే ఈసారి వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వైసీపీ, టీడీపీ మధ్య ప్రధాన పోటీ జరిగింది 2014లో. ఇక్కడ దాడిశెట్టి రాజా పోటీ చేసి సమీప టీడీపీ అభ్యర్థి యనమల రామకృష్ణుడు సోదరుడైనటువంటి కృష్ణుడి మీద 2014లో గెలుపొందడం జరిగిందనమాట. ఆ ఎన్నికల్లో దాడిశెట్టి రాజా సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రత్యర్థి కృష్ణుడిపై దాదాపు 18,573 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ ఒక ప్రభంజనం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి వరుసగా మనం చూస్తూ ఉన్నాం టీడీపీ కంచుకోట ఇది. ఆ తర్వాత 2009లో పరిస్థితి మారింది. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు. 2014కి వచ్చేసరికి కాంగ్రెస్ విజయావకాశాలు కాస్త వైసీపీకి మారిపోయి వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా విజయం సాధించారు. ఇక ఈసారి 3 పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. సో దీంతో అక్కడ పోటీ మరింత ఉత్కంఠ రేపుతోంది. ఇక తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో 2014, 2019 మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం గమనిస్తే, ఎందుకంటే ఓట్ల వ్యత్యాసం ఖచ్చితంగా గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంది, మెజారిటీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. 2009లో 5,000 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే టీడీపీ అభ్యర్థి మీద, అదే 2014కు వచ్చేసరికి 18,000 మెజారిటీతో వైసీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి మీద గెలుస్తూ వచ్చారనమాట. సో అందుకే ఓట్లు పెరగడం తగ్గడం అనేది చాలా క్రియాశీలకంగా ప్రభావం చూపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక 2014తో పోలిస్తే 2019లో నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014లో
ఈ నియోజకవర్గంలో 1,97,694 మంది ఓటర్లు ఉంటే ప్రస్తుతం ఈ సంఖ్య 2,30,43 మందికి పెరిగిందంటే దాదాపు 40,000 మంది ఓటర్లు ఇక్కడ పెరిగినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ 40,000 ఓటర్లు ఏ సామాజిక వర్గాల నుంచి పెరిగారు, లేకపోతే ఎవరు వీరికి అనుకూలం, ఇటు వైసీపీకి అనుకూలమా లేకపోతే టీడీపీకి అనుకూలమా అని గమనిస్తే గనక ఈ సంఖ్య గణనీయంగా గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 5 ఏళ్లలో సుమారు దాదాపు 40,000 ఓటర్లు పెరిగిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీంతో ఇక్కడ పెరిగిన ఓట్ల సంఖ్య ఏ పార్టీకి కలిసి వస్తే ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక తుని నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల పొలిటికల్ ప్రొఫైల్, ఖచ్చితంగా వారి ప్రొఫైల్ కూడా గెలుపోటములపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి వారి ప్రొఫైల్ని కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. వారి బలాబలాలు, వారి ప్రొఫైల్ను చూస్తే ముందుగా టీడీపీ నుంచి బరిలో ఉన్న యనమల కృష్ణుడు, అన్న రామకృష్ణుడు డైరెక్షన్లో నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నారు. ఎస్, నియోజకవర్గంలో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 2014లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఆయనే అక్కడ నియోజకవర్గంలో ఉంటూ ఆ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కూడా కొన్ని స్వతహాగా యనమల రామకృష్ణుడు క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి కొన్ని స్వతహాగా పనులు చేసిన విషయాన్ని కూడా మనం ఈ నియోజకవర్గంలో గమనించవచ్చు. ఇక రామకృష్ణ డైరెక్షన్లో ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు అనేది మనం అక్కడ ప్రజల నుంచి వింటున్నమాట. ఆర్థిక మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి నియోజకవర్గ బాధ్యతను కూడా ఆయన చూసుకున్నారు. ఇక్కడ ప్రజా తీర్పులో ఆయన ఓడిపోయినా కానీ సోదరుడు మంత్రి కావడంతో నియోజకవర్గంలో సిసి రోడ్ల అభివృద్ధి కానీ, మంచినీరు అందించడంలో కానీ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడటంలో కానీ కీలక పాత్ర పోషించినట్లుగా ఈ యనమల కృష్ణుడికి పేరుంది. అదే సమయంలో నియోజకవర్గంలో యనమల కుటుంబ వ్యతిరేక వర్గం బలంగా ఉండడం ఆయనకి కాస్త ప్రతికూలంగా మారే అవకాశం ఉందన్నమాట. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన దాడిశెట్టి రాజా, ఇక ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు, గెలిచినప్పటికీ కూడా ప్రజల పక్షాన ఉంటాడనే పేరు కూడా ఉంది. ప్రజా సమస్యలపై పోరాటాలు దాడిశెట్టికి ప్రజల్లో మంచి ఇమేజ్ను తెచ్చిపెట్టాయనే పేరు కూడా ఉంది. ప్రజల్లో ప్రజా సమస్యలపై రోడ్డెక్కి మరీ పోరాటం చేసిన దాఖలాలు ఎక్కువగానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రాజాకి కలిసి వచ్చే అంశాలుగా మనం చూడొచ్చు. 2014లో దాదాపు 18,000 మెజారిటీతో ప్రజలు రాజాని గెలిపించడం, ఆ తర్వాత గెలిచినప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో కాస్త వెనుకబడినప్పటికీ కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల పక్షాన పోరాటంలో ప్రభుత్వం మీద ఎప్పుడూ ముందుంటారనే ఒక ఇది మాత్రం ఒక పాజిటివ్ కార్నర్ ప్రస్తుత ఎమ్మెల్యే మీద ఉంది. ప్రస్తుతం వైసీపీ నుంచి ఆయనే పోటీ పడబోతున్నారు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇసుక మాఫియా మీద పోరాటం చేసి గాయాలు పాలయ్యాడు ఆయన. సో ఈ సంఘటన కూడా అక్కడి ప్రజల్లో నిలబడిపోయింది. అది కూడా ఆయనకు పాజిటివ్గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తొండంగి మండలంలో వస్తున్న దివీస్ ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీని ప్రధానంగా తీసుకుంటే ఈ ఫ్యాక్టరీ గురించి వద్దు అంటూ చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఈ నేపథ్యంలో అదే వ్యతిరేకతను ప్రజల నుంచి ఒక ఉద్యమంలో తీసుకొచ్చి ఈయన కూడా ఆ విషయంలో కీలక పాత్ర పోషించాడు. సో ఆ నేపథ్యంలో దాడిశెట్టిపై ప్రజల్లో మంచి అభిప్రాయం నెలకొందనమాట. ఇక 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన రాజా అశోక్ బాబు ప్రస్తుతం జనసేన నుంచి పోటీ పడుతున్నటువంటి వ్యక్తి. సో ఇతని గురించి, ఇతని ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే గనక తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించినప్పటికీ విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ఈయన దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి ప్రజల్లో కానీ ప్రజా సమస్యలపై కానీ స్పందించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయితే రాజకీయంగా ఎలాంటి విమర్శలు లేవు, అవినీతి ఆరోపణలు అంతకంటే లేవు రాజాకి. సో ఈ ఇమేజ్ ఒక పక్క అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తూనే ప్రశ్నించడానికి వస్తున్నాం, అధికారం ముఖ్యం కాదు అని అంటూ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారో ఇప్పుడు బహిరంగ సభల్లో కానీ మొత్తంగా ఆయన ఎక్కడ ప్రసంగించినా కానీ ఆయనకున్నటువంటి ఇమేజ్ వేరు. ఒక హీరోగా సామాజిక సమస్యలపై ఆయన ప్రశ్నిస్తున్న అంశాలు కానీ అందరూ చూస్తూనే ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అశోక్ బాబు ఇమేజ్కి తోడు పవన్ ఇమేజ్ కూడా తోడైతే జనసేన అభ్యర్థికి సానుకూల పవనాలు వీస్తాయనే వాదన కూడా ఉంది. అన్నిటికీ మించి యనమల రామకృష్ణుడు లాంటి రాజకీయ యోధుడిని ఓడించిన రాజా అశోక్ బాబు 2009లో మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా 2009లో రాజా అశోక్ బాబు యనమల రామకృష్ణుడు డబుల్ హ్యాట్రిక్ కొట్టినటువంటి యనమల రామకృష్ణుడి 2009లో ఒక్కసారిగా ఓడించారు. ఒక్కసారిగా ప్రజలంతా కూడా షాక్కి గురయ్యారు. సో అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టి మరోసారి అలాంటి సంచలనం ఒకటి ఇక్కడ సృష్టించే అవకాశం లేకపోలేదు అనే వాదన కూడా నియోజకవర్గంలో వినిపిస్తుంది. ఇక తుని నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల సానుకూల ప్రతికూల అంశాలు పరిశీలిస్తే ఇక్కడ ముందుగా అధికార తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం. సో ఖచ్చితంగా ఆయన ప్రభావం ఇక్కడ ఉండే అవకాశం ఉంది. మనం మొన్న ఈ మధ్యనే చూసాం, యనమల కృష్ణుడు నామినేషన్ వేస్తున్నప్పుడు కూడా యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల రామకృష్ణుడు ఆయన వెంట వెళ్ళి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని బలపరిచి వచ్చిన విషయాన్ని కూడా మనం చూసాం అనమాట. సో ఆయన తుని నియోజకవర్గానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, ఎందుకంటే ముందుగా ఆయన 6 సార్లు గెలిచారు కాబట్టి ఖచ్చితంగా తమ్ముడు గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, అండ్ పార్టీని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన ఫోకస్ యనమల రామకృష్ణుడికి ఉంటుంది అని అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా ఆయన ఈ నేపథ్యంలోనే నామినేషన్కి కూడా వెళ్ళి అక్కడ బలపరిచిన సందర్భం మనం చూసాం. అదే సమయంలో నియోజకవర్గంలో యనమల హయాంలో చేసిన అభివృద్ధి, గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చెప్పుకొని టీడీపీ ఓట్లు అడుగుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఒక కంపారిజన్ అయితే ఉంటుంది, ఎవరు గెలిచారు, ఎవరు ఎలా చేశారు అభివృద్ధి. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ అభ్యర్థుల బలాబలాలు, అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఇటు దాడిశెట్టి రాజా 2014లో గెలిచారు, ఇటు రాజా అశోక్ బాబు 2009లో గెలిచారు. 2009కి ముందు 83 నుంచి ఒక్కసారిగా దాదాపు 6 పర్యాయాలు వరుసగా యనమల రామకృష్ణుడు గెలుస్తూ వచ్చారు. ఈ 6 పర్యాయాలు ఎలాంటి అభివృద్ధి జరిగింది, 2009లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, 2014 తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందని ఖచ్చితంగా ప్రజలు ఒక అంచనాకి, ఒక కంపారిజన్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇది కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నమాట. సో ఇక గత 2 దఫాలుగా ఈ నియోజకవర్గం యనమల కుటుంబం చేజారుతూ వస్తూ ఉందన్నమాట. అయితే ఈసారి ఎలాగైనా ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉన్నారు యనమల బ్రదర్స్. ఎందుకంటే వాళ్ళ కంచుకోట, ఇంకొక అడుగు ముందుకేస్తే టీడీపీ కంచుకోట. 6 సార్లు ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా వచ్చింది కాబట్టి, కానీ గత 2 పర్యాయాలుగా చేజారుతూ వచ్చింది. ఈసారి ఎలాగైనా ప్రత్యర్థులు హ్యాట్రిక్ కొట్టకూడదు, హ్యాట్రిక్ ఓటమి నమోదు చేయకూడదు. ఆల్రెడీ 2 సార్లు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు కాబట్టి, కానీ హ్యాట్రిక్ ఓటమికి మాత్రం తలంచకూడదు అని యనమల బ్రదర్స్ పట్టుదలతో ఉన్నారు. అదే పట్టుదలతో ముందుకు వెళుతున్నారు, పనిచేస్తున్నారు. అయితే అదే సమయంలో యనమల కుటుంబంపై నియోజకవర్గంలో ఉన్న కాస్త వ్యతిరేకత పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని వినిపిస్తుంది. ఇక్కడ టీడీపీలో వర్గపోరు కూడా పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇక వైసీపీ విషయానికి వస్తే, ఇక్కడ వైసీపీ పార్టీ సానుకూల ప్రతికూల అంశాలను పరిశీలిస్తే, ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అభివృద్ధి పనులకు సంబంధించి కానీ ఎవరిని అడిగినా కానీ చెప్పే మాట ఒకటే, ఎమ్మెల్యేలకు సంబంధించి మేము గెలిచాం, ఇంత మెజారిటీతో గెలిచాం, కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో మేము గెలిచినప్పటికీ కూడా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, మేము అధికారికంగా ఎమ్మెల్యేగా కొనసాగినా కూడా అనధికారికంగా టీడీపీ ఇన్ఛార్జీలు ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగు చేస్తున్నారని చాలా నియోజకవర్గాల్లో వినిపిస్తున్న మాట. సేమ్ టైం అదే 2014లో గెలిచినటువంటి దాడిశెట్టి రాజా విషయంలో కూడా వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట ఇదే. అభివృద్ధి పథకాలకి సంబంధించి కొంత వెనకబడినప్పటికీ ప్రజా పోరాటాల్లో మాత్రం దాడిశెట్టి రాజా ముందుంటాడనే పేరుంది. కానీ ప్రతిపక్షంలో ఉండడం వల్ల అభివృద్ధి చేయలేకపోయాం అనే మాట కాస్త ఆ పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు ప్రభుత్వ కార్యకలాపాల్లో పూర్తిగా దూరంగా ఉండడం, అధికారుల చేత పనులు చేయించుకోలేకపోవడం, పూర్తిగా విఫలమయ్యారు అని నియోజకవర్గాలు ఇక్కడ దాడిశెట్టి రాజా మీద ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఇక పార్టీకి సంబంధించే పనుల్లోనే తప్ప నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఏ పనులు ఎలా చేయించాలనే దానిపై దృష్టి సారించలేదు అనే ఒక ఆరోపణ కూడా ఉంది దాడిశెట్టి రాజా మీద. సో ఇవన్నీ వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అయితే తుని నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అన్నిటికీ మించి నియోజకవర్గంలో యనమల సోదరులపై ఉన్న వ్యతిరేకత మరోసారి తనకు పట్టం కడుతుందని దాడిశెట్టి రాజా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే, 2 బలమైన పార్టీలని ఢీకొంటుంది జనసేన ఎక్కడెక్కడ బలంగా ఉందనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్ తీసుకుంటే గనక బాగా బలంగా ఉన్న ప్రాంతాల్లో తుని కూడా ఒకటి. జనసేన 2009లో గెలుపొందినటువంటి రాజా అశోక్ బాబు జనసేన పార్టీలోకి వచ్చి ఇక్కడ 2 ప్రధాన పార్టీలను ఢీకొట్టబోతున్నాడు. సో ఆయనకున్నటువంటి ఇమేజ్ కానీ, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కానీ తునిలో ఏ విధంగా ప్రభావం చేయబోతున్నాయి అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం అన్నమాట. సో జనసేన ఈసారి ప్రత్యేక ఆకర్షణ కూడా తుని నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆ పార్టీ అభ్యర్థి రాజా అశోక్ బాబు. ప్రజలకు 2 దశాబ్దాలుగా సుపరిచితులైన కాపు ఓటు బ్యాంక్ కూడా జనసేన పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. తుని నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికం, దాదాపు 50% వీళ్లే ఉంటారని ఒక అంచనా. సో ఈ నేపథ్యంలో బీసీలు ఎటువైపు మొగ్గు చూపితే, కాపులు ఎటువైపు మొగ్గు చూపితే వారినే విజయం వరించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ
ఇటు టీడీపీ రెండు కూడా జయహో బీసీ అంటూ మరోవైపు బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి. మరి బీసీలు ఎంతవరకు ఈ పార్టీలకు సహకరిస్తాననేది చూడాల్సి ఉంది. మరోవైపు కాపు ఓటు బ్యాంక్ ఎటువైపు వెళుతుందనేది కూడా ఇక్కడ కీలకమయ్యే అవకాశం ఉందన్నమాట. ఖచ్చితంగా వీరి ఫేట్ను బీసీ ఓటు బ్యాంక్ నిర్ణయిస్తుంది అనడంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఖచ్చితంగా అదే చెప్పొచ్చు. ఇక ఆ వర్గం ఓట్లను జనసేన పార్టీ ఆకర్షించే ప్రయత్నం ఎలాగూ చేస్తుంది. మొత్తం మీద 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ తుని ఫైట్లో పైచేయి ఎవరిదో మే 23న తేలబోతోంది. మొత్తంగా ఇది తుని నియోజకవర్గానికి సంబంధించి ఒక బ్రీఫింగ్. ఇటు టీడీపీ ఇటు వైసీపీ చాలా చెమటోడుస్తున్నాయి. సేమ్ టైం జనసేన కూడా చాలా గట్టి పట్టున్న నేతనే రంగంలోకి దింపింది. సో ఈ 3 పార్టీల మధ్య త్రిముఖ పోరు ఈ తుని నియోజకవర్గంలో కొనసాగే అవకాశం ఉంది. మే 23న ఎవరు గెలిచారు, ఎవరు అధికారాన్ని తుని నియోజకవర్గంలో అధికార పీఠం ఎక్కబోతున్నారు, ఎవరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ఇది తుని నియోజకవర్గానికి సంబంధించి మొత్తంగా 2019లో ఫైట్ ఎలా జరగబోతుందనేది వార్ 19లో. ఇప్పుడు చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి AP 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.